ఫైనల్గా సెంట్రల్ గవర్నమెంట్ నిద్రలేచింది. మన దేశంలో ఉంటున్న ఇల్లీగల్ బంగ్లాదేశీలు, రోహింగ్యాలను తొలగించేందుకు, దేశం నుంచి వెళ్ళగొట్టేందుకు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంది. అదేంటో తెలుసా? పెహల్గాం లాంటి దాడి మళ్ళీ జరగకుండా ఉండేందుకు మన ఇస్రో ఒక మాస్టర్ ప్లాన్ తీసుకువచ్చింది. ఆ ప్లాన్ ఏంటో తెలుసా? న్యూక్లియర్ వెపన్స్ ప్రజెంట్ ఏ దేశం దగ్గర అధికంగా ఉన్నాయి, ప్రపంచంలో ఏ దేశం అన్నిటికంటే పవర్ఫుల్, ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్ రాబోతుందా, రీసెంట్గా మోడీ ప్రభుత్వం దీనిపై ఎలా రెస్పాండ్ అయింది, ఒకప్పుడు నదులు సముద్రాలతో కలకల్లాడే మార్స్ గ్రహం ఇప్పుడు ఎడారిగా ఎందుకు మారిపోయింది, కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ప్రపంచంలో అత్యధికంగా అప్పు ఉన్న దేశం ఏదో తెలుసా? తెలిస్తే మీరు షాక్ అవుతారు. ముందు మన ఇండియా నుంచి మొదలు పెడదాం. మన ఇండియా 7th ప్లేస్లో ఉంది. మన దేశం మొత్తం అప్పుల విలువ $2.96 ట్రిలియన్. నంబర్ 6 ఇటలీ, $3.05 ట్రిలియన్. 5th ప్లేస్లో ఫ్రాన్స్, 4th ప్లేస్లో యూకే, 3rd ప్లేస్లో జపాన్ అప్పుల విలువ $10.22 ట్రిలియన్. ఇక 2nd ప్లేస్లో ఉంది చైనా అప్పుల విలువ $16.46 ట్రిలియన్. ఇక చివరగా నంబర్ 1 పొజిషన్లో ఉంది యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొత్తం అప్పు విలువ $35.29 ట్రిలియన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రజెంట్ ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ కంట్రీసే అత్యధికంగా అప్పుల్లో ఉన్నాయి. అంటే ఎంత అప్పు ఉంటే అంత రిచ్ అన్నమాట. జోక్ చేశాను. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. మీకు తెలుసా, చింపాంజీకి మనిషికి మధ్య కేవలం 1% డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు బ్రో? చింపాంజీ ఎక్కడ, మనిషి ఎక్కడ? మనిషి తెలివి, ఇంటెలిజెన్స్ ఎక్కడ, చింపాంజీ ఇంటెలిజెన్స్ ఎక్కడ అని మీరు అనుకోవచ్చు. కానీ చింపాంజీ డిఎన్ఏకి మనిషి డిఎన్ఏకి కేవలం 1% డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ఈ 1% డిఫరెన్సే మనల్ని స్మార్ట్ హ్యూమన్ బీయింగ్స్గా మారుస్తుంది. అందుకే శాస్త్రవేత్తలు చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు మనలో ఉన్న డిఎన్ఏ ఇంకో 1% ఎవాల్వ్ అయినా మనుషులు ఎంత స్మార్ట్గా మారుతారు అంటే, వాళ్ళు సూర్యుని నుంచి పూర్తి ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేయగలరు, లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసే రాకెట్లు, స్పేస్ క్రాఫ్ట్లు తయారు చేయగలరు, వేరే గ్రహాల్ని, ఉదాహరణకి మార్స్, యురేనస్ లాంటి గ్రహాల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి భూమిలాగా మార్చగలరు. ఇదంతా మనుషులు కేవలం వాళ్ళలో 1% డిఎన్ఏ ఎవల్యూషన్ జరిగితే చేయగలరు. అయితే కేవలం మన మిల్కీవే గెలాక్సీలోనే కోట్ల గ్రహాలు ఉన్నాయి. అందులో ఒక్క గ్రహం పైన అయినా ఇలా 1% మనకంటే ఎక్కువ ఎవాల్వ్ అయిన డిఎన్ఏ కలిగిన జీవులు ఉంటే వాళ్ళు మనల్ని, మనం కోతుల్ని చూసినట్టుగా చూస్తారు కావచ్చు. మనం కొన్ని కోతులను చూసి అరే ఇది స్టూపిడ్ కోతి, ఇది తెలివైన కోతి అని ఎలా అయితే చెప్తామో, అలాగే ఏలియన్స్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ని, న్యూటన్ని, ఇలాన్ మాస్క్ని చూసి ఈ మనుషులు తెలివైన వాళ్ళు అని మాట్లాడుకుంటారు కావచ్చు. ప్రజెంట్ ఇలాన్ మాస్క్ని చూసి అల్లే ఈ మనిషి చాలా స్మార్ట్గా ఉన్నాడు అని నవ్వుకుంటారు కావచ్చు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. మన మిలిటరీ జవాన్లు బార్డర్లో పాకిస్తాన్తో పోరాడుతుంటే మన రాష్ట్ర పోలీసులు అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంటర్నల్ శత్రువులైన నక్సలైట్స్తో పోరాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు అండ్ అమిత్ షా గారు మార్చి 31, 2026 కల్లా అసలు దేశంలో నక్సలైట్స్ లేకుండా చేయాలని డిసైడ్ అయి ఒక అతిపెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మన తెలంగాణ, ఛత్తీస్గఢ్ బార్డర్లో కర్రెగుట్టలు అనే కొండ ప్రాంతం ఉంది. ఒకప్పుడు ఇది నక్సలైట్లకు హబ్గా ఉండేది. అయితే ఇప్పుడు మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ ఏరియాలో అతిపెద్ద యాంటీ నక్సల్ ఆపరేషన్ని స్టార్ట్ చేసి మే 14న దాదాపు 31 మంది నక్సలైట్స్ని ఎలిమినేట్ చేశారు. అందులో దాదాపు 16 మంది మహిళలే ఉన్నారు. ఈ నక్సలైట్లు ఆ ప్రాంతంలో చాలా బంకర్స్ని ఏర్పాటు చేసుకుని అక్కడే ఆయుధాలని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సిఆర్పిఎఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అండ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో ఉన్న నక్సలైట్లను అంతం చేశారు. ఈ నక్సలైట్ల దగ్గర అనేక రకాల పేలుడు పదార్థాలు, ఆయుధాలు దొరికాయి. నిజంగా మండే ఎండలో దాదాపు 45 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లో అడవుల్లో ఇలాంటి ఆపరేషన్ చేయడం మామూలు విషయం కాదు. ఇంటర్నల్గా శత్రువుల్ని తొలగిస్తున్న మన ఈ సెక్యూరిటీ ఫోర్సెస్కి, దేశ బార్డర్లో శత్రువులతో పోరాడుతున్న మన మిలిటరీ ఫోర్సెస్కి నిజంగా సెల్యూట్.
మార్చి 2026 కల్లా దేశంలో ఒక్క నక్సలైట్ ఉండకూడదు అనే లక్ష్యంతో మోడీ గారు అండ్ అమిత్ షా గారు పనిచేస్తున్నారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలని కోరుకుందాం. జై హింద్. పీఎం మోడీ గారికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఈ గ్రూప్లో హైలీ ట్రైన్డ్ కమాండోస్ ఉంటారు. వీళ్ళు ఒక్కొక్కరు 5 నుంచి 10 మందిని ఓడించగలరు. అయితే ఈ కమాండోలు తమ వర్క్కి సంబంధించిన విషయాలు, అంటే మోడీ గారు ఎక్కడికి వెళ్తున్నారు, ఆయన ప్రోగ్రామ్ ఏంటి, షెడ్యూల్ ఎలా ఉంటుంది అనే విషయాలు ఎవరికి చెప్పకూడదు, ఈవెన్ తన సొంత ఫ్యామిలీ మెంబర్స్కి కూడా. ఒకవేళ ఏదైనా కమాండో వైఫ్, ఏమండి మోడీ గారికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ చెప్పండి, మీరు ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు, ఆయన ప్రోగ్రామ్ ఏంటి అని అడిగిందే అనుకోండి, ఈ కమాండోలు వైఫే కదా అడిగింది అని చెప్తారనుకుంటున్నారా? తమ ప్రాణం పోయినా ఆ డీటెయిల్స్ రివీల్ చేయరు. రివీల్ చేస్తే వాళ్ళ జాబ్ స్పాట్లో పోతుంది. ఒకవేళ ఎవరైనా కమాండో భార్య అతనికి తెలియకుండా ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని అతని డైరీ నుంచి, ఫోన్ నుంచి, ఇతర వస్తువుల నుంచి తెలుసుకుందే అనుకోండి, ఆమెకు కఠినమైన శిక్షలు ఉంటాయి, లేదా ఆమెను చంపాల్సి ఉంటుంది. ఎస్, ఈ ఎస్పీజీ కమాండోలు దేశ భద్రత విషయంలో, ప్రధాని గారి భద్రత విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉంటారు. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. రీసెంట్గా చైనా ఒక మెషిన్ని కనిపెట్టింది. అందులో ఒకవైపు నుంచి ఆలు వేస్తే ఇంకో వైపు నుంచి బంగారం వస్తుంది, ఒకవైపు ఆలు వేసి ఇంకో వైపు నుంచి బంగారం తీసుకోవడమే. జోక్ చేశా. అసలైన ఫ్యాక్ట్ ఏమిటంటే చైనా ఒక గోల్డ్ ఏటీఎం తయారు చేసింది. సాధారణంగా మనం బంగారం పైన లోన్ తీసుకోవాలంటే బ్యాంకుకు వెళ్ళి మన గోల్డ్ని సబ్మిట్ చేస్తాం. వాళ్ళు దాన్ని మెజర్ చేసి, క్వాలిటీ చెక్ చేసి దానికి తగిన డబ్బును మనకి ఇస్తారు. కానీ చైనాలో అలా కాదు. మీరు డైరెక్ట్గా ఇలాంటి ఏటీఎం దగ్గరికి వెళ్ళి అందులో మీ గోల్డ్ పెడితే ఆ మెషిన్ గోల్డ్ ఎంత ప్యూర్గా ఉందో టెస్ట్ చేసి, బరువును చూసి మార్కెట్లో ఎంతైతే రేట్ ఉందో అంత డబ్బు మీకు ఇచ్చేస్తుంది, లేదా డైరెక్ట్గా మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇలాంటి ఒక గోల్డ్ ఏటీఎం మెషిన్ మన హైదరాబాద్లో కూడా ఉంది. కానీ అది మనం బంగారం పెడితే డబ్బు ఇచ్చేది కాదు. మనం డబ్బులు పెడితే అందులో నుంచి గోల్డ్ కాయిన్స్ బయటకు వస్తాయి. అంటే ఇది ఒక రకంగా గోల్డ్ వెండింగ్ మెషిన్ లాంటిది, ఏటీఎం కాదు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. భవిష్యత్తులో పెహల్గామ్ లాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా ఉండేందుకు ఇప్పుడు ఇస్రో రంగంలోకి దిగింది. ఇస్రో రాబోయే 3 సంవత్సరాల్లో 150 శాటిలైట్స్ని లాంచ్ చేయబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రో చీఫే చెప్పారు. ఈ శాటిలైట్స్తో యూజ్ ఏమిటంటే ఇవి 24/7 మన లైన్ ఆఫ్ కంట్రోల్ని క్లోజ్గా మానిటర్ చేస్తాయి. రియల్ టైం డేటాను ఇండియన్ ఫోర్సెస్కి, గవర్నమెంట్కి ప్రొవైడ్ చేస్తాయి. దాంతో మన బార్డర్ ఏరియాలో చీమ చిటుక్కుమన్నా మనకు వెంటనే తెలిసిపోతుంది. ఈ శాటిలైట్స్ బార్డర్ని 24/7 కంటిన్యూగా మానిటర్ చేస్తాయి. కాబట్టి ఎవరైనా ఉగ్రవాదులు మన బార్డర్ దాటే ప్రయత్నం చేస్తే మనం చాలా ఫాస్ట్గా వాళ్ళను ఐడెంటిఫై చేసి అంతం చేయొచ్చు. ఇస్రో తీసుకువచ్చిన ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్ రాబోతుంది. యాస్, మీరు విన్నది కరెక్టే. సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరం జరగబోయే పాపులేషన్ సెన్సెస్, అంటే జనాభా లెక్కల్లో క్యాస్ట్ సెన్సెస్ కూడా చేయబోతుంది. ఇందులో దేశంలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని గ్యాదర్ చేస్తారు. జనాభా లెక్కల కోసం మీ ఇంటికి వచ్చే వాళ్ళు మీ డీటెయిల్స్తో పాటు మీ కులం ఏంటి అని అడుగుతారు. అలా గ్యాదర్ చేసిన డేటాను బేస్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఏ కులం వారు వెనుకబడ్డారు, ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలి, ఎవరికి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలి అనే విషయాన్ని డిసైడ్ చేస్తుంది. ఈ విషయం తెలిసి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్ తేవాలి అని ఓపెన్గా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు రిజర్వేషన్కి ఉన్న 50% లిమిట్ని తొలగించేసి 50% కంటే ఎక్కువ అవకాశాల్ని రిజర్వేషన్ క్యాండిడేట్స్కే ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఏదైనా జాబ్ నోటిఫికేషన్ వస్తే అందులో కేవలం 50% జాబ్స్కి మాత్రమే రిజర్వేషన్ ఉండేది, మిగతావన్నీ ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. కానీ రాహుల్ గాంధీ గారి ప్రకారం ఈ 50% కూడా తొలగించి ఇంకా ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలి. ప్రజెంట్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ 2 పార్టీల యాక్షన్స్ చూస్తుంటే చాలా త్వరలోనే గవర్నమెంట్ సెక్టార్లో ఫుల్ రిజర్వేషన్తో పాటు ప్రైవేట్ సెక్టార్కి కూడా ఈ రిజర్వేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే రేపు మీరు మీ సొంత ప్రైవేట్ కంపెనీ పెట్టుకున్నా మీకు నచ్చిన వారిని, స్కిల్స్ ఉన్న వారిని తీసుకోలేరు. గవర్నమెంట్ చెప్పినట్టు రిజర్వేషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ని తీసుకోవాలి. రిజర్వేషన్పై మీ ఒపీనియన్ ఏంటి? ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ తీసుకురావడం దేశానికి మంచిదా చెడ్డదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.
ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రహాన్ని చూసారా? ఇది భూమి కాదు, మార్స్. ఒకప్పుడు మార్స్ ఇదిగో ఇలా భూమిలాగా సముద్రాలతో నదులతో ఉండేది. శాస్త్రవేత్తల ప్రకారం మార్స్ పైన ఒకప్పుడు జీవం ఉండేది. మన భూమిలాగే మార్స్ పైన నదులు, సముద్రాలు, ప్రకృతి, జీవులు అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ గ్రహం చూడ్డానికి ఇదిగో ఇలా ఎడారిలా ఉంటుంది. ఇలా ఉన్న గ్రహం ఇలా ఎందుకు మారింది అంటే ప్రతి గ్రహానికి దాని సెంటర్లో కోర్ ఉంటుంది. గ్రహాలు ఎలాగైతే తిరుగుతాయో దాని లోపల కోర్ కూడా తిరుగుతుంది. ఒక గ్రహం పైన లైఫ్ పాసిబుల్ అవ్వాలి అంటే ఆ గ్రహం యొక్క కోర్లో మూమెంట్ ఉండాలి. ఆ కోర్ మూమెంట్ వల్లే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్ గ్రహం పైన పడకుండా ఆపుతుంది. అయితే మార్స్ యొక్క కోర్ సడన్గా తిరగడం ఆగిపోయింది. ఎందుకు, ఎలా అనేది మనకు తెలియదు. కోర్ ఆగిపోవడంతో ఆ గ్రహం యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్ అయిపోయింది. దాంతో సూర్యుడి నుంచి వచ్చే పవర్ఫుల్ యూవీ రేడియేషన్ డైరెక్ట్గా ఆ గ్రహం పైన పడి సముద్రాలు, నదులు కంప్లీట్గా ఎండిపోయాయి. అలాగే ఆ గ్రహం పైన ఉన్న అడవులు, జీవులు కంప్లీట్గా అంతమైపోయాయి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇండియాకి పాకిస్తాన్కి మధ్య గొడవ జరిగిన ప్రతిసారి పాకిస్తాన్ మేము న్యూక్లియర్ బాంబులు వేస్తామంటూ బెదిరిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. అయితే అసలు పాకిస్తాన్ దగ్గర ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి? పాకిస్తాన్తో కంపేర్ చేస్తే మన దగ్గర ఎన్ని ఎక్కువ ఉన్నాయి? అసలు ప్రపంచంలో ఎవరి దగ్గర ఎక్కువ న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, న్యూక్లియర్ వెపన్స్ అనేవి మన భూమిపై తయారు చేయబడ్డ మోస్ట్ డేంజరస్ వెపన్స్. వీటిని యూజ్ చేస్తే దేశాలే నాశనం అవుతాయి. ప్రజెంట్ అందరికంటే ఎక్కువగా న్యూక్లియర్ వెపన్స్ రష్యా దగ్గర ఉన్నాయి. 5450 న్యూక్లియర్ వెపన్స్తో రష్యా టాప్లో ఉంది. అమెరికా దగ్గర 5277 ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో చైనా ఉంది. వీళ్ళ దగ్గర 600 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఫోర్త్ పొజిషన్లో ఫ్రాన్స్ ఉంది. వీళ్ళ దగ్గర 290 ఉన్నాయి. ఫిఫ్త్ ప్లేస్లో యూకే 225 ఉన్నాయి. ఇక సిక్స్త్ ప్లేస్లో ఉంది మన ఇండియా. మన దగ్గర 180 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సెవెంత్ ప్లేస్లో ఉంది పాకిస్తాన్. వీళ్ళ దగ్గర 170 ఉన్నాయి. ఎయిత్ ప్లేస్లో ఉంది ఇజ్రాయిల్. వీళ్ళ దగ్గర 90 ఉన్నాయి. నైన్త్ ప్లేస్లో ఉంది నార్త్ కొరియా. వీళ్ళ దగ్గర 50 ఉన్నాయి. నార్త్ కొరియా దగ్గర కేవలం 50 న్యూక్లియర్ వెపన్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఈ 50తోనే వీళ్ళు అమెరికాను ఉచ్చపోయిస్తున్నారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మన దగ్గర కేవలం 180 మాత్రమే ఎందుకు ఉన్నాయి? వీటి సంఖ్యను పెంచుకోవచ్చు కదా అని. పెంచుకోవచ్చు. దాంతో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, న్యూక్లియర్ వెపన్స్ని మనం పెంచుకుంటే మిగతా పవర్ఫుల్ కంట్రీస్ మనపైన శాంక్షన్స్ వేసే అవకాశం ఉంది. రెండు, ఈ న్యూక్లియర్ వెపన్స్ని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. దానికోసం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతాయి. అయినా 180 న్యూక్లియర్ వెపన్స్తో చైనా లాంటి అతిపెద్ద కంట్రీని లేపేయచ్చు. కాబట్టి ఈ సంఖ్య మోర్ దెన్ ఎనఫ్. పాకిస్తాన్ దగ్గర పేరుకు 170 ఉన్నాయి. కానీ వాటిని మెయింటైన్ చేసే డబ్బు కూడా వీళ్ళ దగ్గర లేదు. అందుకే అమెరికా వీళ్లకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. కొంతమంది నిపుణుల ప్రకారం న్యూక్లియర్ వెపన్స్ మాత్రమే పాకిస్తాన్లో ఉన్నాయి. కానీ వాటి అసలైన యజమాని అమెరికా మాత్రమే. అమెరికా పాకిస్తాన్ని తమ అవసరానికి యూజ్ చేసుకుంటుంది. రేపు అమెరికాకి ఆసియాలో ఏదైనా కంట్రీతో యుద్ధం వస్తే ఈ పాకిస్తాన్ని అమెరికా తమ మిలిటరీ బేస్ లాగా యూజ్ చేసుకుంటుంది. ఈ పాకిస్తాన్ చెప్పుకోవడానికి ఒక ఇండిపెండెంట్ కంట్రీ, కానీ నిజానికి ఈ దేశం ఆల్వేస్ ఏదో ఒక దేశం కింద కుక్కలాగా ఉంటుంది. కొన్నిసార్లు అమెరికాకి, ఇంకొన్నిసార్లు చైనాకి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ని మీకు అందించడం కోసం నేను, నా టీం ఎంతగానో కష్టపడతాం. కాబట్టి వీడియోని అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫైనలీ మన గవర్నమెంట్ నిద్ర లేచింది. నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పాను, మన ఇండియాలో దాదాపు 3 కోట్ల కంటే ఎక్కువ మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. వీళ్ళు మ్యాక్సిమం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ అండ్ మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలో ఉంటారు. మన దేశంలో జరిగే 70 to 80% క్రైమ్స్ వెనుక వీళ్ళే ఉంటారు. మీరు గమనించండి, సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి కొత్త చట్టాల్ని గవర్నమెంట్ తెస్తుంది అని తెలిసిన వెంటనే వీళ్ళంతా రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తారు, భారీ ప్రొటెస్టులు చేస్తారు.
ఇలా ప్రొటెస్ట్ చేసే మ్యాక్సిమం ముస్లింలందరూ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళే ఉంటారు. ఇండియన్ ముస్లిమ్స్ మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకువచ్చే చట్టాల్ని గౌరవిస్తారు. అయితే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అన్ని రాష్ట్రాలకు, యూనియన్ టెరిటరీస్కి 30 days డెడ్లైన్ ఇచ్చి 30 రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఐడెంటిఫై చేయాల్సిందిగా ఆర్డర్ పాస్ చేశారు. అలాగే దేశంలో ఉన్న ప్రతి జిల్లాలో ఒక డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా చెప్పారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా కనిపిస్తే వెంటనే వాళ్ళను తీసుకెళ్లి ఆ డిటెన్షన్ సెంటర్లో వేయాలి. ఒకవేళ బయట దేశం వాళ్ళు మన ఇండియాలో ఉంటుంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, రీసెంట్గా పాకిస్తాన్కి మనకు యుద్ధం జరిగినప్పుడు లక్షల మంది మన దేశ ముస్లిం మహిళలు పాకిస్తాన్ యువకుల్ని పెళ్లి చేసుకున్నట్టుగా తెలిసింది. పాకిస్తాన్ వాళ్ళు మన భారతీయ మహిళల్ని పెళ్లి చేసుకొని ఆ సాకుతో ఇండియాకు వచ్చి ఇక్కడే ఉండిపోతున్నారు. వీళ్ళలో ఒక్కొక్కరికి 5-10 మంది పిల్లలు ఉన్నారు. రేపు వీళ్ళంతా మన దేశ ఇంటర్నల్ సెక్యూరిటీకి అతిపెద్ద థ్రెట్గా మారుతారు. బహుశా ఇది పాకిస్తాన్ ప్లాన్ కూడా కావచ్చు. నిజం చెప్తున్నాను, ప్రజెంట్ మన దేశంలో ఉన్న ఇల్లీగల్ 3 కోట్ల మంది పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ రోహింగ్యాలు తలుచుకుంటే దేశాన్ని సర్వనాశనం చేయగలరు. కాబట్టి వీళ్ళను ముందే ఐడెంటిఫై చేసి దేశం నుంచి బయటకు గెంటేయడం చాలా అవసరం. లేట్ అయినా మన కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని రియలైజ్ అయ్యి ఇప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం నిజంగా ఒక మంచి విషయం. మీకు కూడా బయట ఎవరైనా బంగ్లాదేశీ లేదా రోహింగ్యాలు ఉన్నట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మన హైదరాబాద్లో కూడా చాలామంది పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ రోహింగ్యాలు ఇల్లీగల్గా ఉంటున్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోను షేర్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయడం భారతీయులుగా మీ అందరి బాధ్యత. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.